అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో హరిహాలి పన్నీర్ కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పెళ్ళిళ్ళలో బటర్ నాన్కి కాంబినేషన్గా కర్రీ అయితే పెడుతూ ఉంటారు కదా, చపాతీతో కూడా అంతే టేస్టీగా ఉంటుంది. హరిహాలి అంటే ఆకుకూరలతో మిక్స్డ్ అనమాట. ఆకుకూరలు అనగానే పిల్లలు ఆమడ దూరం పరిగెడతారు. సో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు కొత్తిమీర తరుగు, 1 కప్పు పాలకూర, 1 కప్పు పుదీనా, ఈ 3 కూడా శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. తర్వాత 1 కప్లో 1/2 కప్పు జీడిపప్పు లేదా జీడినూక తీసుకొని అందులోకి 1/4 కప్పు పాలు అయితే వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక చూపించాను కదా కొత్తిమీర, పాలకూర, నెక్స్ట్ పుదీనా 3 కూడా వేసి 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. మరో మిక్సీ జార్లో మనం జీడిపప్పు పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ 2 కూడా వేసుకొని ఇది కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 or 4 టేబుల్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించాలి. తర్వాత 2 లేదా 3 టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత మరోసారి కలుపుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆకుకూరల పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ అయితే వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ సరిపోకపోతే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన స్టవ్లో సిమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పన్నీర్ ముక్కల్ని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు, గట్టిగా అయిపోతాయి. నాన్ వెజ్కి మాత్రం తీసిపోదు, చికెన్ కర్రీ లాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మిగతా పన్నీర్ని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని ఒకసారి బాగా కలుపుకొని జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్ళు వేసి సిమ్లో పెట్టి 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇదైతే రెడీ అయిపోయింది అండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.